వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈ వీడియో ద్వారా జాబ్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ని గురించి మాట్లాడదాం. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి లేటెస్ట్ క్లాసెస్, ఎగ్జామ్స్ ని, మెటీరియల్స్ ని పొందాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసి ఉంచండి. సో ఈ యాప్ ద్వారా మీ క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మేము అందిస్తాం. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అని చెప్పేసి జాబ్ ఆస్పిరెంట్స్ అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రభుత్వమే గతంలో మాట ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల ఎస్సీ వర్గీకరణకి సంబంధించినటువంటి అంశం క్లియర్ అయిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఇంకా చాలా ఎక్కువగా ఉంది. గతంలో ప్రభుత్వం ప్రామిస్ చేసింది కాబట్టి. అయితే ప్రీవియస్ ఇయర్లో జాబ్ క్యాలెండర్ని ఇస్తాము అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు, కానీ అది ఏది కూడా ఇప్పటి వరకు ఫుల్ఫిల్ అవ్వలేదు. సో అయితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను, ఆ నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం అదనంగా కూడా కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియకి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల సిఫారసుల మేరకి ఉన్నతాధికారులు ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వీరు జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ పని ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇటీవల ఈ మే 20వ తేదీన సెక్రటేరియట్లో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశం సారాంశం, సమరీ ఏంటి అని అంటే జాబ్ క్యాలెండర్ని చాలా స్పష్టంగా ఇవ్వాలి అనేది ఒక అంశం. సో చాలా స్పష్టంగా అంటే ఏ విభాగానికి సంబంధించి ఎన్ని పోస్టులు ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడు ఉంటుంది, సో ఇక్కడ నోటిఫికేషన్కి అలాగే ఎగ్జామ్ నిర్వహించడానికి ఉండేటువంటి సమయం ఎంత, అలాగే నెక్స్ట్ దీంతో పాటు ఆ పోస్టులను ఎప్పటిలోగా ఈ ఉద్యోగుల రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనేటువంటి అన్ని అంశాలను బేస్ చేసుకొని జాబ్ క్యాలెండర్ రెడీ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నతాధికారుల సమక్షంలో సచివాలయం, తెలంగాణ సచివాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశాలను స్పష్టత ఇస్తాము అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశాల పట్ల స్పష్టత వస్తే టీజీపీఎస్సీ నుంచి కూడా ఇక్కడ ఇప్పటికే పలు సంస్కరణలు, రిఫార్మ్స్ తీసుకొస్తాము. ఈ పేపర్ల లీకేజ్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదా ఇతర అంశాలు, ఎగ్జామ్ నిర్వహించేటువంటి అంశం కానీ, సిలబస్ మార్పులకి సంబంధించినటువంటి అంశం కానీ, వీటన్నింటిపైన కూడా టీజీపీఎస్సీ ఇప్పటికే వర్కౌట్ చేసింది. దీని మీద వర్క్ కూడా చేస్తూ ఉంది. సో ఇప్పుడు సిలబస్ మార్పులకి సంబంధించి అతి త్వరలో ఒక ప్రకటన టీజీపీఎస్సీ నుంచి రాబోతా ఉంది. ఇక ప్రభుత్వం వైపు నుంచి ఈ వేకెన్సీస్ వివిధ విభాగాల నుంచి ఉన్నటువంటి వేకెన్సీస్ని గుర్తించి ప్రభుత్వం నుంచి కూడా జాబ్ క్యాలెండర్కి ఈ ఏడాది నుంచి ఏ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది అనేటువంటి అంశంలో కూడా ఒక స్పష్టత తీసుకొని చాలా క్లియర్గా విద్యార్థులకి, ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారికి సంబంధించి ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఒక సమాచారాన్ని అందించబోతా ఉన్నారు. అయితే అధికారుల మధ్యన జరిగినటువంటి డిస్కషన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రాథమికంగా మనకున్నటువంటి సమాచారం ఏంటి అని అంటే ఎక్కువ ఉద్యోగాలు ఏ విభాగంలో ఉండబోతా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని చర్చించినటువంటి చర్చల ఆధారంగా మాట్లాడితే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1000 ఉద్యోగాలను ప్రకటించేందుకు ఇక్కడ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది జాబ్ క్యాలెండర్లో. సో అంటే పోలీస్ ఉద్యోగాలు అనేవి ఉంటాయి, వీటికి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి అనేది ఇది క్లియర్. ఇక నెక్స్ట్ దీని తర్వాత జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి పాత విఆర్ఓ, విఆర్ఏలతో ఇక్కడ ఉద్యోగుల భర్తీ ప్రక్రియకి సంబంధించి ఈ నెల 25న డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎగ్జామ్ నిర్వహించబోతా ఉన్నారు. పాత విఆర్ఓ, విఆర్ఏలకి వీరు సుమారు 6000 మంది మాత్రమే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఇందులో మళ్ళీ ఎంతమంది క్వాలిఫై అవుతారు అనేది కూడా ఒక డౌట్ ఉంది. సో ఇలా అక్కడ 6 నుంచి 7000 పోస్టులు వేకెన్సీస్ ఉంటాయి. జీపీఓకి సంబంధించి ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది కాబట్టి వాటిని కూడా వెంటనే ప్రభుత్వం భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే భూభారతి చట్టాన్ని ఇప్పుడు కొత్తగా తీసుకొస్తా ఉన్నారు. ఈ పోర్టల్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి గ్రామానికి కూడా గ్రామ పాలనా అధికారి ఇంపార్టెంట్ అని ఇప్పటికే ప్రభుత్వం భావించింది. ఇక నెక్స్ట్ వీటితో పాటు గ్రూప్ 3 అండ్ 4కి సంబంధించి సుమారు ఒక 1500 పోస్టులతో ఈ ఉద్యోగుల భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్ ద్వారా
ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. సో ఇక్కడ గ్రూప్ 3 and 4కి సంబంధించి వీటిని కలిపి సిలబస్ ఒకే విధానంలో ఉంటుంది కాబట్టి కలిపి ఒకే పరీక్షగా వీటిని నిర్వహించాలి, ఈ పోస్టులను కూడా భర్తీ చేయాలి అనేటువంటి అంశాన్ని జాబ్ క్యాలెండర్లో ఉంచబోతా ఉన్నారు. ఇక నెక్స్ట్ వీటితో పాటు గ్రూప్ 1, 2 రిలేటెడ్గా కూడా ఖాళీలను గుర్తించి ఈ ఎగ్జామ్ ప్రక్రియ అలాగే వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ని ఖరారు చేసే అవకాశం ఉన్నది. ఇలా వివిధ విభాగాలకి సంబంధించి ఇటు ఇంజనీరింగ్ విభాగం కావచ్చు, ఇతర గెజిటెడ్ పోస్టులకి సంబంధించినటువంటి విభాగాలలో కూడా భర్తీ ప్రక్రియ అనేది ఉండబోతా ఉంది. అయితే దీనికి సంబంధించే ఈ నెల 20న కీలకమైనటువంటి సమావేశం సచివాలయంలో జరిగింది. సో ఈ ఉన్నతాధికారులు ఇప్పుడు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం జాబ్ క్యాలెండర్కి సంబంధించి వేకెన్సీస్ని గుర్తించేటువంటి ప్రక్రియ ప్రస్తుతం నడుస్తూ ఉంది. అతి త్వరలో ఈ అనౌన్స్మెంట్ అనేది వెరీ క్లియర్గా ఉండబోతా ఉంది. సో ఇలా జాబ్ క్యాలెండర్ అనేది అనౌన్స్ అయిన తర్వాత టీజీపీఎస్సీ త్రూ అలాగే వివిధ విభాగాలకి సంబంధించినటువంటి వాటి ద్వారా ఈ పరీక్షల నిర్వహణ ఉండబోతా ఉంది. అయితే ఇక్కడ సరే మనం డిఫరెంట్ ఇక్కడ ఒపీనియన్స్ ఉంటాయి. చాలామంది జాబ్ క్యాలెండర్స్కి సంబంధించి రాదు అంటారు, వస్తుంది అంటారు, ఈ ప్రభుత్వం ఇవ్వదు అని అంటారు. కానీ ఇక్కడ ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జాబ్ ఆస్పిరెంట్స్గా ఉన్న మనం నిరంతరం చదువులో కూడా ఉండాలి. సో ఆ విధంగా మీరు ప్రణాళిక చేసుకొని మీ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపరేషన్లో ఉండండి. ఎవరు ఏం మాట్లాడినా మీరు ప్రిపరేషన్లో ఉండండి. మళ్ళీ వన్స్ జాబ్ క్యాలెండర్ కానీ ఈ ఉద్యోగాలకి సంబంధించినటువంటి ప్రకటన కానీ వస్తే చాలా తక్కువ సమయం ఉంటుంది. తక్కువ సమయంలో మనం ప్రిపేర్ అవ్వడం అనేది టాస్క్ అనేది చాలా ఇంపాసిబుల్గా ఉంటుంది, మిషన్ ఇంపాసిబుల్గా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ పాసిబుల్ కావాలి అని అంటే ఇప్పటి నుంచో ఒక ప్రణాళిక ప్రకారం ఈ సమయాన్ని జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత ఉన్నటువంటి సమయాన్ని ఇక్కడ సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలా వినియోగించుకున్నటువంటి వారే గతంలో సక్సెస్ అయ్యారు. ఫ్యూచర్లో మనం సక్సెస్ కావాలి అని అంటే మనకు ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికపై ఇప్పటి నుంచే వర్క్ చేయాలి. సో ప్రభుత్వానికి బాధ్యత చాలా ఎక్కువగా ఉన్నది, ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వందే కాబట్టి సో ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా మనం ప్రిపరేషన్లో మన బాధ్యతను కొనసాగిస్తే మనం ఇక్కడ అచీవర్స్గా నిలబడడానికి అవకాశం ఉంటుంది. సో విష్ ఆల్ ది బెస్ట్. జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ప్రాథమికంగా ఒక సమాచారం జరిగింది, దీన్ని నేను చెప్తా ఉన్నా. దీంట్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఎక్కువ పోస్టులు అనేవి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాయి, ఇది క్లియర్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జాబ్ క్యాలెండర్ రాబోతా ఉంది. మీరు మీ ఉద్యోగాలకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ని వెంటనే ప్రారంభించండి, ఇది అల్టిమేట్. సో దీన్ని చేయగలిగితే మనం జాబ్ సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. గుడ్ లక్ టు ఆల్. మీరు మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. విష్ ఆల్ ది బెస్ట్. మీకు ఏమైనా డౌట్